మిత్రులందరికీ నమస్కారం. మిత్రులందరికీ నమస్కారం. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మన భారతదేశానికి సంబంధించినటువంటి పార్లమెంట్ ఎన్నికల ఫలితాల పట్ల ఎంతో ఆతృతతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. కొద్ది క్షణాల్లో మన దేశవ్యాప్తంగా ఈ యొక్క లోక్సభ ఎన్నికలకు సంబంధించినటువంటి ఓటింగ్ ఏదైతే కౌంటింగ్ ఉందో కొద్దిసేపట్లో ప్రారంభం కానున్నది. నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఎగ్జిట్ ఫలితాల్లో కూడా నరేంద్ర మోడీ గారు అద్భుతమైనటువంటి మెజార్టీతో మూడోసారి ప్రధానమంత్రిగా మరి బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నెల 2వ వారంలో వారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టేటువంటి అవకాశం ఉంది. తెలంగాణలో కూడా మొదటి నుంచి కూడా మేము చెప్తున్నట్టుగా డబుల్ డిజిట్ ఏదైతే 2 అంకెలుగా ఉన్నటువంటి సీట్లు మేము సాధిస్తామనేటువంటి డబుల్ డిజిట్లో తప్పకుండా మాకు పూర్తి విశ్వాసం ఉంది. తెలంగాణలో కూడా నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలనేటువంటి ఆకాంక్షతో ఎదురు చూస్తున్నారు. మొత్తం ఫలితాలు వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో వివరిస్తాం. కానీ ఈరోజు ప్రశాంత కౌంటింగ్ జరగాలని భాగ్యలక్ష్మి అమ్మవారిని ప్రార్థించడం జరిగింది. కొద్ది క్షణాల్లో ప్రారంభం కానున్నటువంటి ఈ కౌంటింగ్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించాలని, నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించాలని, తెలంగాణలో అత్యధికమైన ఫలితాలు రావాలని అమ్మవారిని ప్రార్థించాను. ఆ దిశలోనే ఈరోజు మనకు ఫలితాలు ఉంటాయని చెప్పి కూడా మేము భావిస్తా ఉన్నాను. मेरे को आज दुनिया भर के लोग भारत का पार्लियामेंट लोकसभा का चुनाव के संबंधित रिजल्ट्स के लिए सभी लोग एग्जिट पोल भी बताए भारत के 140 करोड़ जनता के आशीर्वाद से नरेंद्र मोदी जी तीसरी बार प्रधानमंत्री बनेगा. जो हम एक्सपेक्टेशन किया था, जो प्रचार प्रसार में हम आगे थे, आज रिजल्ट्स में भी भारतीय जनता पार्टी जनता के आशीर्वाद से पूरा आगे रहेंगे. नरेंद्र मोदी जी हैट्रिक प्राइम मिनिस्टर के नाते यही महीना सेकंड वीक में जनता के आशीर्वाद से फिर वोट लेंगे. और वैसा ही तेलंगाना में भी मेरे को पूरा विश्वास. असलैना तोली वेलुगु. फॉलो WhatsApp @तोली वेलुगु ऑफिशियल.